హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి సర్వపిండి అనమాట. తెలంగాణలో స్పెషల్. తెలంగాణ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ సర్వపిండి. నేను ఈజీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బియ్యపిండి తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్, చిల్లీస్, శనగపప్పు ఒక 10 minutes బ్యాక్ నానబెట్టుకోండి. నెక్స్ట్ నువ్వులు యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, సేమ్ ఇది కూడా చిల్లీ పౌడర్ కూడా అంత టేస్ట్ని చూసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, ఎల్లిపాయ జీలకర్ర దంచుకొని వేసుకొని టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకోండి, కరివేపాకు. చాలా ఈజీ అండి, న్యూ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండేలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 10 minutes అలా పక్కకు ఉంచాలి. నెక్స్ట్ ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇవి స్పెషల్గా సర్వపిండి కోసమే ఈ డిషెస్ చేశానండి. మీ దగ్గర ఉంటే ఇలాంటి దాంట్లో చేసుకోండి, లేకపోతే వేరే గిన్నెల లాంటి వాటికి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా ఈవెన్గా ఈక్వల్గా వచ్చేలా స్ప్రెడ్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోండి. ఇలా హోల్స్ ఎందుకంటే ఆయిల్ మంచిగా లోపలికి వెళ్ళి కింద కూడా మంచిగా కుక్ అవుతుంది. సో అందుకే అలా హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాప్ వేసుకోండి. ఒక 5 minutes అట్లా క్యాప్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రై అయింది కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రై అయ్యాక అదే సపరేట్ అయిపోతుంది బౌల్కి. ఇప్పుడు దాన్ని మనం రివర్స్ వేసుకుందాం. చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్ వేసుకోండి. మళ్ళీ ఒక 2 minutes అట్లా క్యాప్ వేసుకొని తీసేయండి. అంతే, రెడీ. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్